నెల్లూరు జిల్లా కలెక్టర్ తమకు మొహం చాటేస్తున్నారని మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే కలెక్టర్ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కమిషనర్పై చర్యలు కోరి 3 వారాలైనా స్పందన లేదన్నారు. మంత్రి నారాయణను కాదని కమిషనర్పై చర్యలు తీసుకునే ధైర్యం కలెక్టర్కు లేదని, కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మంత్రి అనుమతి తప్పనిసరిగా మారిందని వారు విమర్శించారు. పాపం వాళ్ళు వస్తే మీరు ఎందుకు కనపడడం లేదు? ఈ రోజు కూడా మేము చెప్పాం, జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాం, ఉంటామన్నారు, లేరు. బహుశా మేము అడిగేటువంటి ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాడేమో తెలియదు. ఎందుకని మొహం చాటేస్తున్నాడో మాకు తెలియదు. కమిషనర్ పైన చర్యలు తీసుకోమని గతంలో వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఆయన చర్యలు తీసుకుంటాడని చెప్పి అన్నాడు. షోకాజ్ నోటీస్ ఇచ్చామన్నారు, కానీ షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు ఎక్కడ మీడియాలో కూడా బయటకు రాలేదు. కాబట్టి దాని మీద జిల్లా కలెక్టర్ గారు ఏ రిపోర్టు పంపించాడో, జిల్లా కలెక్టర్ గారు నారాయణ ఎదిరించి రిపోర్టు పంపించగలడా? నారాయణ ఊరుకుంటాడా రిపోర్టు పంపిస్తే? నారాయణ ఎంత పరపత కలిగినటువంటి మనిషి. నారాయణ వేయించుకున్నటువంటి వ్యక్తి మీద, తాను చెప్పినట్టుగా ఐటీడీ పని గురించి మాట్లాడేటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకునే దానికి నారాయణ అనుమతించాలి కదా. ఇప్పుడు జిల్లా కలెక్టర్ అనుమతిస్తాలంటే నారాయణ అనుమతిస్తే జిల్లా కలెక్టర్ గారు పనిచేస్తాడు. నారాయణ అనుమతిస్తానో లేకపోతే ఒక ఎమ్మెల్యే అనుమతిస్తానో పోలీసు వాళ్ళు కేసులు కడతారు. తప్పు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పట్టాలన్నా కూడా ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమతి కావాలి కదా. అందుకని న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నా ఏం చేయమంటారు సార్? పెన్ను పెట్టాలంటే పేపర్ మీద చూసి పెట్టాల్సినటువంటి పరిస్థితి చెయ్యాలా, లేకపోతే ఆయన దొరకపోతే ఆయన కింద ఉండేటువంటి చోట నాయకుడు ఎవరో ఒకరితో మాట్లాడి చేయాలనేటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి నేపథ్యంలో మేము మా పోరాటం అయితే కొనసాగుతుంది. న్యాయబద్ధంగా దీన్ని పూర్తి చేయమని చెప్పిన